ఈరోజు మీకోసం ఒక మంచి లవ్ సాంగ్ మీద ఈ 3 ఫోటోస్ పెట్టి ఒక వీడియో అయితే తీశాను. చాలా బాగుండేది. మీకు 3 ఫోటోస్ ఉంటే ఈ వీడియో అనేది రెడీ అయితే అయిపోతుంది. మీ సింపుల్ ప్రాసెస్‌లో చెప్పుకోవాలైతే చెప్తాను. వన్ క్లిక్‌లో చేసుకోవచ్చు. ఒకసారి వీడియో చూడండి. కనులతో అడిగి చూడే గుండెల్లోన నిన్నుగా చూస్తున్నారు కదా! ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక 3 ఫోటోస్ ఉంటే ఈ వీడియో అనేది రెడీ అయిపోతది. మీరు సింపుల్ ఒక రీప్లేస్ పెట్టుకుంటే ఒక వీడియో అనేది రెడీ అయితే అయిపోతది. నేను చేసిన ప్రాజెక్టు, టెంప్లేట్ అండ్ ఫ్రాంట్ లింక్ అన్నీ ఇస్తాను మీకు. దాన్ని రండి ఫస్ట్ అయితే మీరు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి ఇలాగైతే ఉంటది. ప్రాజెక్ట్ లింక్ ప్లస్ ఫ్రాంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ప్రాజెక్ట్ లింక్ ఉంటది. ఫ్రాంట్ లింక్ అయితే ఉంటది. ఫ్రాంట్ లింక్ అయితే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ ఉంటుంది. ఎలైట్ మోషన్‌లో ఇన్పుట్ చేసుకోండి. ఇన్పుట్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా నా డిస్క్రిప్షన్‌లో ఒక సొల్యూషన్ ఇచ్చాను. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ అని కింద ఒక లింక్ ఇచ్చాను. ఆ వీడియో లింక్. ఆ వీడియో చూడండి. మీకు క్లారిఫై వస్తది. ఇన్పుట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తే ఏం చేయాలి ఏంటి అనేది. దాని తర్వాత ఏం చేస్తారంటే ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. కొంచెం లిరిక్స్ అనేది స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్‌లో. ఒకవేళ ఇక్కడ మీకు మిస్సింగ్ ఫాంట్ వచ్చిందంటే ఫస్ట్ నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, అది ఇక్కడ ఇన్పుట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. టెక్స్ట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకి వెళ్ళి పైన బాక్స్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి. మీకు మిస్సింగ్ ఫాంట్ ఏ విధంగా వస్తుందంటే నేను చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్‌గా చూపిస్తా. ఎగ్జాంపుల్‌గా ఎలా అంటే ఈ విధంగా మీకు ఈ విధంగా లేకుంటే ఈ విధంగా మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది వస్తది. కాబట్టి నేను ఇచ్చిన ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత పైన మీకు వ్యూ ఆల్ ఫాంట్స్ ఉంటది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు నచ్చిన ఫాంట్ వేసుకుందామంటే ఇక్కడ మీకు కొన్ని ఫాంట్స్ ఉంటది. ఈ ఫాంట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీ దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ వేరే ఫాంట్ వేసి చూపిస్తా చూడండి. ఎగ్జాంపుల్‌గా ఇది ఉందనుకోండి, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫాంట్ అనేది వచ్చేస్తది ఈ విధంగా. ఇలా మీరు సింపుల్‌గా అయితే తీసుకోవచ్చు. లేదు నేను ఇచ్చిన ఫాంటే కావాలనుకుంటే ఇక్కడ టెక్స్ట్ ఉంటది. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ వ్యూ ఆల్ ఫాంట్స్‌లోకి వెళ్ళండి. దాని తర్వాత పైన 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫాంట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఫాంట్స్ అనేది అంటే మీ డ్రైవ్ అనేది ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఇప్పుడే డౌన్లోడ్ చేశారు కాబట్టి ఇక్కడే ఉంటుంది ఫోటో. ఈ ఫోటో మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్‌గా మీకు ఎలైట్ మోషన్‌లో ఇన్పుట్ అయితే అయిపోతుంది. ఇన్పుట్ అయిపోయిన తర్వాత మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ కావాలంటే కూడా సేమ్ నేను ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ కూడా ఎలా అప్లోడ్ చేయాలనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. అదైతే ఈ వీడియో లాస్ట్‌లోకి అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఇలా కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి ఒక ఫోటో ఉంటుంది. జస్ట్ ఈ ఫోటో అనేది మీరు రీప్లేస్‌తో పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో మీద ట్యాప్ చేయండి. కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసినా చూడండి మీరు. నేను ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో ఉందనుకోండి, ఇలా ఏదో ఒక ఫోటో ఈ బాయ్స్ అయినా పెట్టుకోవచ్చు, మ్యాక్సిమం గర్ల్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకో ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలా కొంచెం పైకి స్క్రోల్ చేసి కరెక్ట్‌గా సెట్ అయ్యేలాగైతే మీ ఫోటోని అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలా చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇలానే కొన్ని ఫోటోస్ ఉంటాయి. ఫోటోస్ అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఎలా ఇన్పుట్ చేసుకోవాలని చెప్పాను కదా, ఈ కింద మీకు టెంప్లెట్ ఉంటుంది. టెంప్లెట్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు ఎక్స్ఎంఎల్ ఫైల్ అప్లోడ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇక్కడ మీకు డ్రైవ్ ఓపెన్ అవుతుంది. డ్రైవ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మీరు ఆ ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ అనేది ఇదైతే అప్లోడ్ అయితే చేయాలి మీరు. నేను ఎగ్జాంపుల్‌గా ఒక ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తున్నా. ఇది నా ఎక్స్ఎంఎల్ ప్రాజెక్ట్ ఓన్లీ. అంటే ఇది వేరే ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ అనేది నేను ఎగ్జాంపుల్‌గా చూపిస్తున్నా. నేను ఆ ప్రాజెక్ట్ ఇంకా డౌన్లోడ్ చేయలేదు కాబట్టి ఈ ప్రాజెక్ట్ నేను ఇన్పుట్ చేసి చూపిస్తున్నా చూడండి. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు అప్లోడింగ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక మీకు అప్లోడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, కొంచెం దాని మీద క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్‌గా అప్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత పైన నెక్స్ట్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి కంటిన్యూ టెంప్లెట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇలానే సేమ్ అదే ప్రాజెక్ట్ ఉంటుంది. దాన్ని కూడా మీరు ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకుంటే వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన కింద మీకు ఒక్క నిమిషం చూపిస్తా. డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే ఇంకో విషయం ఏంటంటే చాలామంది నా ప్లేస్టోర్‌లో నుంచి ఇన్స్టాల్ చేసుకొని మెంబర్షిప్ అడుగుతుందని చెప్తున్నారు. ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మెంబర్షిప్ అయితే అడుగుతుంది. కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ బయోలో నేను ఒక ఎలైట్ మెషిన్ ఇచ్చాను. అదైతే డౌన్లోడ్ చేసుకోండి. కంపల్సరీ చేసుకోండి డౌన్లోడ్. ఎందుకంటే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేస్తే కంపల్సరీ మీకు మెంబర్షిప్ అడుగుతుంది. కాబట్టి అదైతే డౌన్లోడ్ చేసుకోండి. అదైతే మీకు మెంబర్షిప్ అనేది అడగదు. కాబట్టి అదైతే ఇది ఏపీకే ఫైల్ కాబట్టి ఖచ్చితంగా అడగదు మీకు. అది మీ ప్లేస్టోర్లో కాబట్టి అడుగుతుంది. ఎందుకంటే అది ప్లేస్టోర్ నుంచి ఎక్కిస్తే ఖచ్చితంగా అడగాల్సిన పక్కా అది. అందుకనే నేను ఇచ్చిన ఎలైట్ మెషిన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత పైన ఆర్మార్క్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీ క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి. అండ్ వీడియో ఎలా అనిపించో అనేది కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.